వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ టపా. సో వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు చాలా రోజులు అయింది మేమైతే క్రికెట్ ఆడడానికి 2 వారాలు అయింది. ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతా నేను. ఈ జన్మకి చాలు, నేను పోతాను నాకు ఇది వద్దు. 50 చేసేద్దామని అంటాడు, పోతాడు. పోయి ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతాడు. యాక్చువల్ ఆడేది 20 overs, కానీ మా దాంట్లో మనీ ఆడింది అనుకో 50 ఓవర్లు కావాలి. ఒట్టే చెప్తున్నా. కొత్త రూల్ పెట్టాడు తెలుసా క్రికెట్ ప్లేయర్లకి, బౌలింగ్ చేసినోడు బ్యాటింగ్ ఆడదు, బ్యాటింగ్ చేసినోడు బౌలింగ్ ఆడదు. తిన్నావా భయా అన్నా, నేను ఏమన్నా తెలుసా అన్నా, నువ్వు 100 కొడతావు అని 50 అట్లీస్ట్ కొడతావు అంటే 10లో ప్యాక్ అవుతాడు అంట. అయ్యో 100 మార్క్ ఆస్ట్రేలియా సంథింగ్ ఏదో జాతీయ పక్షి కదా అన్నది. కానీ ఒకప్పుడు ఇమ్రాన్ అన్నకే నిల్లాపించిన నిన్న నేను. అరే ఫామ్ లోకి వచ్చిండు కాక. ఎందుకు కొడుతుంది చేయాలన్నా? నేను బటర్ మిల్క్ తెచ్చి చేయాలి. నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు. ఏ నా డౌట్ నా ఇల్లు ఉంది దాంట్లో నాకు అవుట్ చేసిన కాదు కాదు. కిరాక్ టపా. సో వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు చాలా రోజులు అయింది మేమైతే క్రికెట్ ఆడడానికి 2 వారాలు అయింది. చాలా రోజులు చెప్తున్నా ముచ్చట చెప్పు. ముచ్చట వచ్చేసి ఏంటంటే క్రికెట్ కి అయితే వెళ్తున్నాము. మన అన్న అయితే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతా నేను. ఈ జన్మకి చాలు, నేను పోతాను నాకు ఇది వద్దు. అయితే అన్న ఏం చెప్తాడు తెలుసా, ఇప్పుడు లాస్ట్ టైం తీసినాము, లాస్ట్ టైం ఆడినాము. అన్న ఏం చెప్తాడంటే పోయి దిగలేదు, అట్లా నేను అవుట్ అయిపోయినా. ఇమ్రాన్ అన్న ఫుల్ నారాజులు ఉన్నాడు. అప్పటి నుంచి అవుట్ అయింది కదా, అప్పటి నుంచి ఫుల్ అంటే ఫుల్ నారాజులు ఉన్నాడు. ఎట్లా క్రికెట్ కి వస్తలేడు తెలుసా, క్రికెట్ కి వస్తలేడు, ఆడతలేడు. ఆపోజిషన్ వాళ్ళు కూడా అడుగుతురు ఇమ్రాన్ భాయ్ ఏడి. ఇగో అన్న ఏం చెప్తాడు, అలా పోయి అక్కడ 50 కొట్టేద్దామని 50 చేసేద్దామని అంటాడు, పోతాడు. పోయి ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతాడు. అయితే అన్న ఫస్ట్ బాల్ అవుట్ అవుతాడంట. చూద్దాం ఎట్లా చెప్పిండు. లాస్ట్ టైం వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇక ఇమ్రాన్ భాయ్ వచ్చిండు, ఇక పొట్టు కొడతారేమో అని అనుకుంటు, కానీ పొట్టు అవుట్ అయిండు. కాదు పక్కన మెత్తలు ఎట్లా పెట్టుకుని ఇంకా పక్కలల్లా అయ్యా మెత్తలు మర్చిపోయినా. కానీ ఒక మాట చెప్పాలా, 4 ఓవర్లు వేసిండు ఇమ్రాన్ అన్న, 28 runs ఏమో ఇచ్చిండు అంతే. మంచిగా వేసిండు బౌలింగ్, బ్యాటింగ్ ఒకటే. ఆపోజిట్ టీమ్ లో నేను లేను కాబట్టి మీరు గెలిచిరు. అందరిది ఒక బాధ ఉంటే ఈయన ఒక బాధ. సాయిబాయ్ థర్డ్ బాల్ లో అవుట్ అయిండు. 2 రన్లు కొట్టినా నేను. ఇమ్రాన్ అన్న ఒక డక్అవుట్ అయింది, నేను 2 రన్లు కొట్టినా. అందుకనా ఇమ్రాన్ అన్న అట్లా పగబట్టి అన్న మీద ఆడతాడు. ఏదో బై మిస్టేక్ లో అయిపోయింది అది. పగవచ్చు కాదు, అన్ని నాకు ఏడ బాగా అనిపించింది తెలుసా అన్న, 27,000 షూలు వేసిండు. మెత్తలు పెట్టుకుండు, కోలిపి పెట్టుకోడు, అట్లాంటి మెత్తలు పెట్టుకుండు. అదొక 2 కోట్లు ఉంటాయి మెత్తలు, ఇటొక మెత్త ఇటొక మెత్త. మన హెల్మెట్ అట్లా అయితే అన్న ఏమంటున్నావు అన్న, 27,000 షూలు, 27,000 షూలు, హెల్మెట్ అన్ని పెట్టుకున్నారు అన్న. హెల్మెట్ ఎంత చెప్పలే. హెల్మెట్ అది 200 కానీ అది కిట్లనే వస్తుంది అది హెల్మెట్. మనన్న అయితే ఆడితే చచ్చిపోవాలి. ఆపోజిట్ వాళ్ళు కోరుకోరు అవుట్ కావాలని, మేమే కోరుకుంటున్నాం అవుట్ కావాలని. మేము యాక్చువల్ ఆడేది 20 overs, కానీ మా దాంట్లో మనీ ఆడింది అనుకో 50 ఓవర్లు కావాలి.
ఒట్టే చెప్తున్నా. ఇప్పుడు కొత్త రూల్ పెట్టాడు తెలుసా క్రికెట్ ప్లేయర్లకి, బౌలింగ్ చేసినోడు బ్యాటింగ్ ఆడదు, బ్యాటింగ్ చేసినోడు బౌలింగ్ ఆడదు. అట్లా అంటే 11 మంది సరిపోరు ఇక 22 మంది ఏదైనా తీసుకో కానీ బ్యాటింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ రెండు చేస్తే పెట్టుకున్నాను నువ్వుగా. రెండు చేస్తే కాదు, రెండిట్లో ఏదో ఒకటి, ఫీల్డింగ్ అయినా బ్యాటింగ్ అయినా. ఇప్పుడు మెయిన్ ఫీల్డర్ ఇప్పుడు సహాన్ అని సరే ఓన్ కానీ అన్ని ఎంత కొడతాడు ఇవ్వాలన్నా ఇవాళ అన్న 10 లోపల ప్యాక్ అవుతాడు అనిపిస్తుంది. 10 లోపల ప్యాక్ అవుతాడు తిన్నావా భయా అన్న. నేను ఏమన్నా తెలుసా అన్నా, నువ్వు 100 కొడతావు అని 50 అట్లీస్ట్ కొడతావు అంటే 10లో ప్యాక్ అవుతాడు అంట. అయ్యయ్యో వద్దమ్మా. వీడియో చూసి అందరు అన్న వీడియో చూస్తాడు. ఎంత అవుట్ అవుతాడు, పక్క అవుట్ అవుతాడు, రన్ అవుట్ అవుతాడు. రన్ అవుట్ కాడా చెప్పరా? నన్ను కాల్స్కొని రన్ అవుట్ చేసింది మా నాన్న. పెడుతున్నా చూడు. కాదు మనం వెళ్ళని కదా ఫస్ట్ ఎట్లా దుంకుకుంటూ పోతాడు. కంగారు పోతాడు చూడు, కంగారు రన్ అవుటే కంగారు పోతాడు చూడు, ఇట్లా దుంకుకుంటూ అట్లా పోతాడు. అంటాను మరి కంగారు జిమ్ అది నా కంగారు కాదు, కంగారు ఏదో ఆఫ్రికా ఉంటది, ఆస్ట్రేలియా సంథింగ్ ఏదో జాతీయ పక్షి కదా అన్నది. పక్షి అంట జంతు జాతీయ హర్ష జాతీయ పక్షి అంటే కంగారు. జాతీయ అమల పక్షి అది చెప్పాలి. సరిదిద్దుకున్నా లేదా నేను పిల్లగాని ఇంకా కడప అగో ఎంజాయ్ చేసినాం. 3-4 గంటలకి వాళ్ళ డాన్స్ వేసినట్టు అర్థమైపోయింది. వదలరా ఆయన ఇంకోటి డాన్స్ చేయాలి. పైసలు పట్టాయా? 500 వచ్చినాయి. ఎవరికి? 200 వచ్చిందని చెప్తారు. ఇప్పుడు టిఫిన్ ఆలే స్పాన్సర్స్ అవు మళ్ళా సో సరే వెళ్ళిన తర్వాత ఇంటికాడ బట్టలు ఇంటికాడే మాట్లాడు. నాకు నయమాల నుంచి తెలుసా, నాకు స్పైక్ ఇయ్యలేదు ఫస్ట్. అట్లా ఫస్ట్ దించిండు అయిపోతా. ఇగో ఫస్ట్ చెప్పుండు 2 బ్యాటింగ్ లేవని చెప్పుండు. ఇప్పుడు 2 బ్యాటింగ్ ఆడతాడు వెళ్ళే వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటాడు. అడుగుతాడా అని 2 బ్యాటింగ్. అన్న ఇవాళ ఎన్ని రన్లు కొడతావు చెప్పానా? అన్న ఎన్ని రన్లు కొడతావు అన్న? అన్నయ్య డౌటే, ఎన్ని రన్లు కొడతావు ఆయనకి కన్ఫర్మేషన్ లేదు. అన్న ఎన్ని రన్లు కొడతావు అన్న? ముందు ఎప్పుడు ఫస్ట్ హర్షభయ్య కొడుతుండు. మరి ఎట్లా చేసిండు హర్ష? హర్ష లాస్ట్ టైం ఎట్లా అవుట్ అయిండు హర్ష? అన్న ఎంత గలీజ్ అవుట్ అయిండు. నేను కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, అంటే అన్న పర్సనాలిటీ మంచిగా ఉంటది కదా, లేపి కొడతాడేమో అనుకున్నా. బాల్ లేపంగానే అవుట్ అయిండు పాపం అన్న. అన్న నువ్వు నిసాన్ రెనాల్ట్ అన్నావుగా అన్న. మళ్ళా రెనాల్టే కదా ఇది. మా నిసాన్ కావాలని చెప్పు. నిసాన్ కావాలా నీకు? నిసాన్ కావాలంట. కిసాన్ అని కూడా కిసాన్ అని కొడితే అదే వస్తుంది. ఫోన్ స్టైల్లో ఏం అడుగుతుండు, డిజిటల్ ఏం అడుగుతుంది తెలుసా సాయన? ఏదైనా నంబర్ దొరుకుతుందా, ఏదైనా నంబర్ ఇస్తారా అడిగితే అన్న. ఏదైనా నంబర్ ఇస్తారా అన్న ఎవరితో ప్రేమతో మాట్లాడమంటే ఏమంటుండే ఫోన్ చేసి కార్ షోరూమ్ గురించి ఇచ్చిండు నంబరు. ఆమెతోని నాతో ప్రేమగా మాట్లాడొచ్చు కదా, ఇట్లా మాట్లాడొచ్చు కదా అంటుండు.
తప్పేమని చెప్పు. అదే తప్పేం లేదు, ఆమె ర్యాష్గా అవును, ర్యాష్గా మంచిగా మాట్లాడని చెప్తాను. నెగిటివ్ థింగ్ చేస్తాడు. సాయంత్రం మాట్లాడదు అసలు ప్రేమతోని. జంతువులను పక్షులు అంటాడు, పక్షులను జంతువులు అంటాడు. సాయంత్రం మాట్లాడితే అంతే. రామ్ చరణ్ సినిమా ఉంటుంది చూడు, అప్పుడే దొరికిపోతాడు అని మా దాంట్లో హ్యాండ్సమ్ ఇక పాకెట్ మంచి డైలాగులు, అరే ఈడ పెట్టు, మంచి డైలాగులు కొడతాడు, మంచి అంటే హర్షభాయ్. మీమ్ కొడతాడు అని అంటే హర్షభాయ్. మనీ ఏ హర్షభాయ్, అరే నిన్న ఏ హర్షభాయ్. రాత్రి ఒక వీడియో తీసి నవ్వుకున్నారు సార్. చూడలా ఫస్ట్ హర్షభయ్య కారి ఆ బాత, ఆ బాత. కాల్ సెట్ చేసి పెట్టేస్తాడు. హర్షభాయ్ ఆగాలి. ఎట్లా తెలుసా, డేంజర్ మాట్లాడేస్తాడు, ఖాళీ ఇంప్రెస్ అయిపో మాటలతోనే. అయితే ఒక వీడియో చూసినా నేను మనీది. ఏం వీడియో అంటే రాత్రి నవ్వుకున్నా. నన్ను ఎందుకు ఇంత చేస్తున్నావు అంటే, చేయకపోతే నువ్వు వేరంతా వెళ్ళిపోతావా అమ్మా, ఇంత నవ్వుకున్నా వీడియో అది. నా గురించి ఇంతగానో ఎందుకు చేస్తున్నారు అని చేయకపోతే ఇంకోసారి వెళ్ళిపోతావుగా, చేయకపోతే ఇంకోసారి వెళ్ళిపోతావా అంట. మనీ ఇడికి వెళ్ళి నీకు ఎట్లా వస్తాయమని థాట్స్ ఒకసారి చెప్పు మనీ, ఎట్లా వస్తాయమని జర మాతో కూడా జర షేర్ అయ్యి కదా, మేము కూడా వేరే వాళ్ళతో కొడతాము, చెప్పు మనీ. ఆయన నేర్పిస్తే మళ్ళీ ఆయన మన నువ్వు అన్నట్టు మనీ ఏడికెళ్ళి మనీ నీకు ఇంత స్పాంటేనియస్ గా మనీ బై పడతేనా మన ఇంత సైకిల్. అప్పటి నుంచి అంతే, ఇప్పుడు మారిండు. కానీ ఒకప్పుడు ఇమ్రాన్ అన్నకే నీళ్ళు ఆపించిన నిన్న నేను. మనీ నీతో టక్కర్ ట్రోల్ చేసినట్ట మనీ. ఎదురా పులి మన క్యాబ్ చేసి మన అన్నకి అది తీసింది. ఇప్పుడు చూడరు మీరు పులి పులి డైలాగ్ ఏమంటారు ఎప్పుడు ఆపేసిన మధ్యలో. మన ట్రోలింగ్ చేస్తుండే, మనకే ఉంటుండే ట్రోలింగ్. ఇద్దరికే షేర్ అంటే ఎడికి వస్తుంది, షేర్ అంటుండే ఇంకలకే అయితే నాకు గుండె తిరిగింది అంటే, ఇక్కడ గుండెరా ఇది ఫస్ట్ టైం చూస్తున్నా నేను అంటాడు. ట్రోలింగ్ చేసి మస్తు ట్రోల్ చేస్తుండే టిక్ టాక్ లో ఉన్నప్పుడు మనీ. అయితే మన కొండలే 200 ఫోన్లు చేసిన మనకి, అప్పుడు ఫుల్ అది ఉండే. బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ బాలింగ్ అనగానే మళ్ళీ పోదామని ఆగిపోయాడు. మనోడు కానీ పేడ పెట్టినప్పుడు కదా. అరే నా ఇంకో ఫోన్ అలా కూర్చో ఇక. ఏమంటాడు ఇంకా కట్టప్ప, అవన్నీ ఒక్క బాల్ అవుట్ అయ్యేదానికి ఎందుకు అంటే. అరే మీరు వీడియో తీస్తున్నందుకు అవుతుందిరా అవన్నీ. గేమ్ డిస్ట్ కాదు అన్న కొడతా అని చెప్పేసి. ఇప్పుడు ఏమేస్తారు ఫేస్ అయితే అన్న ఆడతాడు, విన్నాడు. బాలింగ్ చూసుకో. లేదు మరి అన్నాడు మళ్ళీ అవుట్ అవుతావు, మళ్ళా ఫస్ట్ దించలేడు అంటే. అవన్నీ పొట్టు ఆకలి ఉందో రెడీగా ఉన్నా అంటే అర్థం చేసుకో. గట్టి ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతాడు కాబట్టి అయ్యి అవుట్ అయితే ఇంట్లో ఉంటుంది. అట్టుంటదా నా పోయి మంచిగా నాయమే వాము చేసుకుంటా. సాయిబాయి ఏమనుకుంటుండే అసలు నాకు ఏం అర్థమైతలేదు. నువ్వు షర్టు పాయింట్ వచ్చి క్రికెట్ ఆడతా అంటున్నావు. 2 నిమిషాలు వచ్చేస్తాయి కాస్ట్యూమ్. అయితే అందరు తెలిసిన విషయమే నీకు. ఏం కొడతాడు కొట్టిండ్రు ఒక్క షాటు. అరే ఆగిపోయింది అది.
గాడి దారిపోతుంది ఇట్లా పట్టుకొని అరే గాడి దారిపోతుందా నేను వచ్చినాను కొడుతుండగా 6 హైలైట్ సో చూసినట్టయితే అన్న ఆల్రెడీ ఒక 6 కొట్టిండు 4 4లు కొట్టిండు 4 4 ఫామ్ లో నవమరి ఏమనుకుంటున్నావు ఇగో సరే లడ్డు బాయ్ అడిగి తెలుసుకుందాం లడ్డు బాయ్ అడుగు లడ్డు బాయ్ అవును ఫస్ట్ బాల్ అయితే అవుట్ అయిపోయింది. ఎన్ని దోస్ అవుట్ అయిందా ఫస్ట్ బాల్ డక్ అవుట్, ఒప్పుకోలేరా నో బాల్ ఇచ్చింది. నో బాల్ అది మరి లైన్ బయట కాలు పెట్టేస్తే నో బాలే కదా. ఫస్ట్ బాల్ ఇస్తారు అవుట్ అయినా కానీ ఏం దాగొచ్చినామన్నా ఈరోజు. అరే ఫామ్లోకి వచ్చిండు కాక. ఎందుకు కొడుతుంది చేయాలన్న నేను బటర్ మిల్క్ తెచ్చి చేయాలి. నువ్వు దీనికే ఉన్నావురా చదివేలేదు. ఎవరి దాడి చెప్పుకుంటుడు. అదే ఇది గుర్తుపెట్టుకో. ఏమన్నాడు అన్న నేను బటర్ మిల్క్ దానికి ఇచ్చిన. అందుకే సరే మీ దోస్తాను ఎప్పటి నుంచి బాయిది నీది? చిన్నప్పటి నుంచే ఇంతనా లేకపోతే ఇప్పుడు ఇట్లనా? అంటే అవుట్ అయినా కానీ సెకండ్ బ్యాటింగ్ ఆడతాడు. చిన్నప్పటి నుంచే తొందిరి. చిన్నప్పుడు అన్న అవుట్ అయితే అసలు అవుట్ గా అప్పుడు తొందర చేసి ఆడుతుంటేనా? అంతే మళ్ళా అంతే అది గేమ్, తొందర గేమ్ క్రికెట్ ది అదే మన అంతేనా? అంతే. చూడచ్చా దోస్తులే చెప్తుర్రు మన బాయ్ గురించి, మనకంటే తెలియదు అనుకో. నువ్వు చిన్నప్పుడు అవుట్ అయితే చేయలేదు దొంగ లెక్కలు. నేను ఏం చేయలేదు, ఎప్పుడు చేయలే. అసలు బ్యాటింగ్ కూర్చోటనా 6 అదు నీదేంది ఈరోజు బౌలింగ్ బ్యాటింగ్ ఎంత కొడతావు? సన్నీ బాయ్ నీ ఎక్స్పెక్టేషన్ నీది? నాదేం లేదు ఓవర్స్ లా వికెట్స్ తెలుసా ప్రతిసారి भाई नी बैटिंग మా సులేమాన్ భాయ్ కి యూపీ हाँ भाई क्या भाई सुलेमान भाई भाई सिलमान भाई బయటకోండి డైరెక్ట్. అరే అన్నా ఏ నాట్ అవుట్ నా ఇల్లు ఉంది దాంట్లో నాకు అవుట్ చేసిన. కాదు కాదు అది కాదు ఒకటి ఇచ్చినాం పోయేది కాదు అవుట్ కాదు. మరి అదే అన్న నేను వీడియోలు ఉంది. నాట్ అవుట్ అనే ఇలా వీడియో. బ్యాట్ పెట్టి బయటికి ఇగో అది కాదు, ఇగో దోస్తు ఎంత దోస్తు అని చూడు అవుట్ అని చెప్పి గ్లౌజ్ వేసుకుని వచ్చి బ్యాట్ పెట్టి బయటికి ఇగో వీడియోలు ఉంది. ఏ ఏ వాళ్ళు ఇచ్చిర్రు వీడియోలు ఉంది. డైరెక్ట్ ముంగడికి వెళ్ళిపోయిండు. ఏమైనా ఉంది చూపియాలా? వీడియోనే ఉన్నాను వీడియో పెట్టే ఉంచిన నేను. భయ్య కా నామ్ క్యా? అరే చెప్పు. సులేమాన్ భాయ్ టెన్నిస్ ప్లేయర్. సులేమాన్ భాయ్ టెన్నిస్ ప్లేయర్. టెన్నిస్ ప్లేయర్ మనం. క్రికెట్ ఆడాడా? టెన్నిస్ టెన్నిస్ బాల్ ప్లేయర్. ఈ టెన్నిస్ కాదుగా కర్క్ క్రికెట్ ప్లేయర్ రాలే ఎవరు? ఏ నేను ప్లేయర్ కాదా? నువ్వు ప్లేయర్ ఫీల్డర్, గుడ్ ఫీల్డర్. గుడ్ షాట్. ఈయన 10 బాల్ ఆడి కరెక్ట్ ఒక బౌండరీ బాల్ తీసుకుంటాడు వాళ్ళ దగ్గరికి. చిన్న పొరంది కాదురా కొట్టుడు రే, అక్కడ స్టేట్ లో కొట్టరా. చిన్న పోరం దగ్గర కొడుతున్నావు అక్కడ కొట్టరా సక్క అని ఎందుకు వచ్చి చిన్న పోరాడు. ఫస్ట్ 4 అయింది. ఫస్ట్ 4 ఇక్కడ పిల్లగాడు ఉండుగా కొడతలే. షార్ట్ చూస్తావు ఏది వైడ్ పోయే బాల్ కొట్టుడా చెప్తున్నావు మంచి చెప్పు. అయిపోయా. ఎన్ని బాల్ డాడీ చేస్తాడు హర్ష? డాట్ అన్న హర్ష ఎన్ని బాల్ డాట్ చేస్తాడు చెప్పు. ఓ స్టార్టింగ్ అయినా అట్లా ప్రెషర్ పెడితే అవుట్ అయిపోతుంది. వాడు ఆడిన ఒకటే ఆడకున్న ఒకటే. తక్కువ చేద్దాం అట్లా తక్కువ చేసి గుడ్ షాట్ అన్న, గుడ్ షాట్. ఎట్లా చెప్పినా వైడ్ పోయే బాల్ కొట్టు. వైడ్ పోయే బాల్ కాదు అది, అది షార్ట్ అట్లా తీసుకున్నాయి. ఓకే ఎప్పుడు చేసినా ఫిట్నెస్ చేయించారా ఫస్ట్? నేను మస్తు చేసిన. ఏం చేసినావు? ఫిట్నెస్ ఒక 2 ఫిట్నెస్లు చూపి. ఏంది అది? ఫిట్నెస్ ఇది కాదా? నెక్స్ట్ ఇంకేం ఆడుతుంటది. ఇట్రా కొడతారా వాళ్ళు.
सुलमान भाई कुछ बोलो जी, कुछ भी बोलो, कुछ भी बोलो जी, क्या बोलना जी भाई कुछ भी बोल. कब से पहचानते हैं तू, कितने मारते हैं, कितने एक्सपेक्टेशन? ठीक है मैच के हिसाब అట్లా చెప్పాలి బాగా. సరే నీ ఎక్స్పెక్టేషన్ ఏంది? స్కోర్ ఎంత కొడతావు? నేనా మినిమం లాస్ట్ మూమెంట్ లో దిగినా అనుకో ఒక 15-20 వికెట్స్. ఒకటే వికెట్ నాది అగో ఎన్ని వికెట్స్? నైస్ ఫోర్ ఏ వంద పెట్టినా ఒకటే పెట్టకుడు ఒకటే. ఆ పోర్ టచ్ చేసినట్లు ఆ స్ట్రోక్ వెళ్తుంది, ఆ బ్యాట్ స్ట్రోక్ ఇట్లా పెడతాడు అంతే. చెప్పు వికెట్ లేని ఎక్స్పెక్టేషన్ చెప్పు. నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను ఫిట్నెస్ కోసం వచ్చిన. నేను కొంచెం ఈ మధ్య లావ్ అవుతున్నా చూడు. నేను తగ్గినా లావ్ అవుతున్నా. నేను ఈ మధ్య తగ్గినా. మంచి అందరు ఫిట్నెస్ చేసుకుంటారు, నేనే ఇట్లా అయిపోయినా కాబట్టి నేను ఈ రోజు నుంచి ఫిట్నెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా జ్యూస్ ఏది? యాక్టింగ్ చేయాలి రా భయ్, చెప్పు. అన్న చూసుకుతున్నామా చెప్పాలి. ఇంకా అప్డేట్ కాలేరు అన్న చెప్పమని ఒకటి. సో ఫైనల్ గా అయితే మ్యాచ్ అయితే అయిపోయింది. మేమైతే ఇట్లా స్టోర్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఎవరేం చేస్తారో ఏంది కథ అని చెప్పేసి. సో రాఖీ ఆడు తెలుసుగా, సో వంశీ ఆడు తెలుసుగా. సో మేమైతే ముగ్గురం కలిసి అయితే మేము షాప్ కాడికి అయితే వెళ్తున్నాము. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా, అంత కథ చూపిస్తా. నా షాప్ మొత్తం ఆమె చేతిలో పెట్టేసి ఏం చేసిన చూద్దాం. అడిగి నీ షాప్ నువ్వు చూసుకోవడం కానీ ఆమె చేయలేదు ఎందుకు పెట్టినవరా? మ్యాచ్ ఆడదామని వచ్చినాడు. నా షాప్ మొత్తం అయితే ఇప్పుడు డిస్ప్లే పిచ్చుకోవడానికి పోదామంటే డిస్ప్లే ఏం లేదు అన్నది కాదన్నా, నేను డిస్ప్లే తీసుకోవడం. ఏంది భయ్యా? వాళ్ళు థ్యాంక్ యూ భయ్యా. పేరు ఎక్కడ ఉంటావు? గోరబండ. ఇప్పటిదాకా కారు గుద్దేసి వచ్చింది నువ్వే కదా. సో చెప్పారు. సో మేమైతే ఇప్పుడు షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మన ఈరోజు కాస్ట్యూమ్ అయితే వేరే లెవెల్ అనుకో. కాస్ట్యూమ్ అయితే వేరే లెవెల్. సో చూస్తున్నా మనమైతే ఇప్పుడు షాప్ దగ్గరికి పోయిన తర్వాత ఎట్లా ఏం సంగతి అంతా పని చేస్తుందా లేదా, వీళ్ళు పని చేస్తున్నా చూస్తున్నారు. రాఖీ ఆడ ఒక మాట ఏం చెప్పాడంటే, అన్న వీలైతే ముచ్చట పెడతారన్నా తర్వాత చూడు ఒకసారి వీడియో పెట్టను అన్నాడు. సో వీళ్ళు చెప్పింది నిజమా కాదా ఇప్పుడు తెలిసిపోతాను ముచ్చట. వీళ్ళు నిజంగా చెప్పిండా లేకపోతే అబద్ధం చెప్పిండా, ఏం చెప్పిండా ఏందని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే మేమైతే మన స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాము ముచ్చట. సో ఈ స్టోర్ వచ్చేసి ఏడా రాధిక సైట్ వచ్చే రాధికుంటా అంటే రాధిక దగ్గర దాని కొంచెం ముందుకు వస్తే ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది. సో మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఈ లొకేషన్కి వచ్చి ఆల్రెడీ మీరు మీకు అందరికీ ఈ లొకేషన్ అయితే తెలిసే ఉంటుంది. ఆ సిగ్నల్ నుంచి ఇట్లా ముంగడికి వస్తే ఈ భవానీ నగర్ కాలనీ నుంచి కొంచెం ముంగడుకోవాలి. ఐసిఐసి బ్యాంక్ ఏది ఐసిఐసి బ్యాంక్. సో ఐసిఐసి బ్యాంక్ కిందనే. సో ఇక్కడ బేరాక ఉందిరా నాయన వాళ్ళ చదవనికి రాదు. సో ఇగో ఏంద్రా ఇది వాసిరెడ్డి కూర్చాను ముచ్చా. సో చూస్తారు కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకసారి షాపింగ్ విజిట్ కానీ మంచి మంచి ఆఫర్స్ అవుతున్నాయి. సో చూస్తారు కదా గుమ్మడికాయలు. అరే గుమ్మడికాయలు రా, నువ్వు మంచిగా చూడలేవు. గుమ్మడికాయలు కూడా ఉన్నాయి ఆడ. సో ఇట్లా పోతే ఇక్కడ మంచిగా ఉంటుంది. ఇక్కడ వన్ కూర్చుండు. సో చూస్తుందా మేమైతే ఆల్మోస్ట్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసి దొంగ నీకు ఏం చెప్తే ఏం చేస్తున్నావు చెప్పు. హ్యాపీరా ఏం చేస్తున్నా నేను? నా ఫోన్ ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు? అయినా గ్లాస్ వేస్తుంటే నేను కూర్చోకపోతే ఏం చేయాలి చెప్పు.